సృష్టికర్త అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 27:2-3. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును. యెహోవా అను నేను దానికి కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. మనము శక్తిగల రక్షకునికి చెందినవారమని మనకు తెలుసు. ఆయన మన క్షేమమును గమనిస్తూ మనలను కాపు కాస్తూ ప్రతి నిమిషము నీరు కడుతూ ఉన్నారు. నేను లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని నిరూపించిన మనుష్యుల పట్టికను చూస్తూ ఉన్నప్పుడు నా హృదయము కృతజ్ఞతతో కరిగిపోతుంది. అబ్రహాము, యోసేపు, మోషే, ఏలియా వంటి వారు లోకాన్ని లేదా లోక ఘనతను ఎప్పుడూ కూడా వెదకలేదు. వారు జీవము కలిగినటువంటి దేవుణ్ణి మాత్రమే వెదికారు. అంతేకాకుండా ఆయన నమ్మకత్వాన్ని వారు గ్రహించారు. వారి సహాయార్థము కోరేషు వంటి వారిని దేవుడు లేపారు. మనకు సహాయము చేయడానికి అన్యజనులను సహితం దేవుడు లేపుతాడు. దేవుడు మనకు కావలసిన అవసరాలన్నిటినీ కుమ్మరించగలడు. మన శత్రువు బయట కాదు గాని మనలోనే ఉన్నాడు. ఆ ప్రాచీన పురుషుడు తిరిగి లేవకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. బయట ఉన్నవారు ఎవరూ కూడా మనకు హాని కలిగించలేరు. మనము దీనులమై మన హృదయాలను శుద్ధిగా ఉంచుకున్నప్పుడు మనలో నుండి ప్రవహించడానికి పరలోక మార్గాలను మనం కనుగొంటాం. తనను తానే వెదకువాడు చివరికి కనపడకుండా పోయేటంత సూక్ష్మంగా అయిపోతాడు. దేవుని రాజ్యము కొరకు తన్ను తాను వెచ్చించుకొని మనుష్యుడు తన హృదయము ప్రపంచాన్నంతటినీ చుట్టి వచ్చే వరకు అంతకంతకు ఎదిగిపోతాడు. విశ్వాసము అంత్యకాలములను చూస్తుంది. అంత్యకాలములను గూర్చిన సూత్రమును ఇది కనుగొంటుంది. క్రీస్తువారి యొక్క కాలమును మోషే గారు చూశాడు. కొంత దూరము నుండి అతడు యేసయ్యను చూశాడు. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అనే మాట యెషయా 27:6లో వ్రాయబడుతూ ఉంది. యాకోబు కాదుగాని ఇశ్రాయేలే చిగిర్చి పూయును అని గుర్తుంచుకోండి. ఎందుకంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. దేవుని సన్నిధిని, క్రీస్తు వారి యొక్క సన్నిధిని నిత్యము కలిగి ఉండడం మనకు ఎంత భాగ్యం. లోకము చూడని వాటిని మనము చూస్తాము. దివారాత్రము దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ రూపాన్ని చూసి నీవు సాధారణమైన వాడవు కావు అని అందరూ గుర్తించాలి. నిన్ను ఏది తాకినా కూడా అది గొప్ప అదుర్బాటును పొందుకుంటుంది. ఎందుకంటే కంటిలో కనుపాప వలె దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నారు. ఆయనను రుజువుపరచడానికి ఇది మనకు ఇవ్వబడింది. నీ ప్రతి మాటను నీవారే విమర్శించవచ్చు. అయితే నీవు దేవుని ఆత్మీయ ఫలాలతో నింపబడి ఉంటే వారే నీ దగ్గర నేర్చుకోవాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క ఆటంకాన్ని నీ విశ్వాసము పడగొట్టి జయించే కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.